ఏదండి ఏ పాత్ర కానీ ఒకటేనండి. ఈ పాట కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. కొంచెం వెయిట్స్ నేను ఎక్కువ చేయను, నాకు అలవాట్లేదు. అండ్ ఎందుకంటే ఈ మధ్య వస్తుంది ఏదేదో ఏమని ప్యాక్స్ 8 ప్యాక్స్ ఇవన్నీ మన నేటివిటీ కూడా కాదు. చూడరు, మీ చొక్కా తీసి చూపిస్తే ఎవడు చూడడం మన వాళ్ళు. నేటివిటీ ఇప్పుడు నార్త్ అది చేస్తే ఒప్పుకుంటారు వాళ్ళు. ఒక నేటివిటీ మన దగ్గర ఇప్పుడు మన కోడి రామమూర్తి గారు ఉన్నారు మన చరిత్రలో. ఎలా ఉండేవాడు మనిషి, దిట్టంగా మంచి దృఢంగా ఉండేవాడు ఆయన. సో మన నేటివిటీ మంది. నేను దీన్ని కొంచెం వెయిట్ సేవ్ చేయడం జరిగింది. అయినా ఏమని చేసినా కూడా పాత్ర అలా మోల్డ్ అవుతుందని నాకు తెలియదండి. పాత్రతో కూడా బాడీ మోల్డ్ అవుతుంది కొంచెం. నాన్నగారిలాగా దుర్యోధనుడు అయితే మంచి గంభీరంగా ఒక యోధుడిలాగా, గండరు ఏదో మేటి పోటీ జగజ్జట్టిలా కనపడతాడు. అదే కృష్ణుడైతే కొంచెం ఆడంగితనం, ఫెమినిటీ ఉంటుంది. అలా కర్ణుడైతే అదంతా ఉంటుంది. అవన్నీ మేము చేసే వ్యాయామం వీటితో పాటు బాడీ కూడా మోల్డ్ అవుతుంది జనరల్గా. అది నా చేతుల్లో ఉండదు. అది నా చేతుల్లో ఉండదు. వేసుకునే కాస్ట్యూమ్ నుంచి కూడా ఉంటుంది, అది మాత్రం ఉంది. వేసుకునే కాస్ట్యూమ్, మెటీరియల్, దాని తర్వాత లొకేషను, ఆ సీను, చుట్టూ ఉన్న ఆర్టిస్టులు, అవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బాడీ మోల్డింగ్ మీద వాటి ప్రభావం ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేశానండి. ఆ కన్విక్షన్తో అందుకే చేశాను ఆ 100వ సినిమాని. డెఫినెట్గా అయితే అంటే 100వ సినిమా హిట్ అని కాదు, మెయిన్గా అటువంటి పాత్ర, ఆ పాత్రకి నేను పూర్తి న్యాయం చేయగలుగుతాను అన్న, అంటే క్రిష్ నేను చెప్పే ఒక టీం వర్క్ అనండి. సో కాబట్టి డిజైనింగ్ ఆఫ్ ద ఫిలిం, టోటల్ ఫిలిం డిజైనింగ్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుందని. ఎందుకంటే ఒకటి ఇప్పుడు వెరైటీ, అంటే తెలియని పాత్రే వెరైటీ, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ దాంట్లో ఏంటంటే తెలియని పాత్ర. సో డెఫినెట్గా దాని మీద నాకు పూర్తి నమ్మకం ఉండింది. పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ కాంబినేషన్, మ్యూజిక్ డైరెక్టరు కంచె చూశాను, అక్కడ అద్భుతమైన రికార్డింగ్ అది చేయడం, పాటలు అయితేనేమి రికార్డింగ్, మంచి బాణీలు, అద్భుతమైన బాణీలు సమకూర్చడం జరిగింది. సో నాకు మొదటి నుంచి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హలో, నేను రోషి ప్రకాష్. Please watch exclusive videos, interviews and gossips on India Glitz YouTube channel, and also subscribe IG Telugu.